హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు అనిల్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో జిబ్రానిక్ సౌండ్ బార్ 5.1 ఛానల్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఎలాగుంది, సౌండ్ సిస్టమ్ ఎలాగుంది, ఏంటి అన్బాక్స్లో ఎడిట్ ఇచ్చారు అన్ని వివరంగా చెక్ చేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మొత్తం బాక్స్ అంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అందులో ఎడిట్ ఉందో ఏంటనేది. ఈ సౌండ్ బార్ ఫుల్గా ఓపెన్ చేసి చూద్దాం. ఈ సీల్ ప్లగ్ ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఆఫర్లోనే. ఇది ఆఫర్ ప్రైస్లో వచ్చింది. జిబ్రానిక్ N400 9400. ఈ రెండు శాటిలైట్ స్పీకర్లు వస్తాయి, ఒకటి సౌండ్ బారు. టోటల్గా 5.1 ఛానల్. 525 వాట్స్. ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏంటి సౌండ్ సిస్టమ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలా హెవీ క్వాలిటీలో చాలా బాగుంటుంది సౌండ్ బార్. ఇది జిబ్రానిక్ కంపెనీ వద్ద మోడల్ నెంబర్ 9400. ఇది ఎంఆర్పి చూసినట్టయితే 39,000 ఎంఆర్పి. ఇది ఎంఆర్పి చూసినట్టయితే 39,999 అనమాట ఎంఆర్పి రేటు. ఈ మోడల్ చూపించండి. 9400 5.1 ఛానల్. ఇది ఇది సౌండ్ బార్, ఇది సబూఫర్. ఇది అయితే ఓపర్ అండ్ ఫ్రంట్ ఇచ్చారు, ఇక్కడ హెయిర్ ఇచ్చారు. హెయిర్ ఇవ్వడానికి కంపెనీ బిల్డర్ చాలా బాగుంది.
ఇక్కడ యూఎస్బి ఇచ్చారు. ఇక్కడ యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టి మనం పాటలు MP3 కానీ ఏదైనా సాంగ్స్ అవి వేసుకోవడానికి యూఎస్బి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఏమొచ్చి కనెక్షన్స్ అనమాట. ఇప్పుడు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, సింపుల్ అన్నమాట. ఏ కలర్కి ఆ కలర్ వైట్ ఇచ్చేసుకోవడమే. రెడ్కి రెడ్, వైట్కి వైట్, బ్లూ, ఏ కలర్కి ఆ కలర్ పెట్టించుకోవచ్చు సింపుల్గానే. ఆ తర్వాత ఇక్కడ ఆప్టికల్ కేబుల్, ఇది ఆప్టికల్ కేబుల్. ఇది హెచ్డిఎంఏ ARC లేదా ERC రెండింటికి ఒకటే. ఇది ARC కనిచ్చుకోవచ్చు, ARC కనిచ్చుకోవచ్చు. సో ఇది డైరెక్ట్గా టీవీకి ఉంటుంది. ERC అయినా ARC అయినా టీవీకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI కేబుల్ త్రూ, HDMI 2.0 కేబుల్ త్రూ ఇచ్చుకోవచ్చు అన్నమాట. అలాగే లేకపోతే మామూలుగా ఆడియో దాన్ని బట్టి కూడా ఇక్కడ పెంచుకోవచ్చు అన్నమాట. జాక్ బట్టి ఇది ఆక్స్ జాక్, ఇది ఆక్స్ జాక్ పెట్టి కూడా మనం ఆడియో సిస్టమ్ని ఓపెన్ చేయొచ్చు. అది మీకు ఫుల్ 5.1 ఛానల్ క్లారిటీ మీరు ఆలకించాలనుకుంటే మటుకు HDMI కేబుల్ త్రూ మీకు ఫుల్గా 5.1 సరౌండ్ మీరు హ్యాపీగా ఆలకించవచ్చు. సో ఇందులో పెడితే మీకు ఆ ఎఫెక్ట్ ఏంటంటే మనకి తెలుస్తుంది. 5.1 ఎఫెక్ట్ ఏంటంటే మనకి ARC HDMI కేబుల్ త్రూ మనకు తెలుస్తుంది. ఇందులో నుంచి మనకు తెలియదు అన్నమాట. ఇది 2 ఛానల్ ఇది. సో అంత ఎఫెక్ట్ రాదు అన్నమాట. ఇది కానీ లేదంటే ఆప్టికల్ కానీ ఈ రెండింటిలో మనకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. 5.1 ఛానల్ ఎఫెక్ట్ అనేది ఆ సౌండ్ మనం ఇందులో పెట్టుకుంటే అది వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనం ఈ 5.1 ఛానల్ అంటే మనకి మనం ప్లే చేసే ఆడియోలో కానీ వీడియోలో కానీ ఉండాలన్నమాట. ఉంటేనే మనకి 5.1 అనే ఎఫెక్ట్ అనేది మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో అలాగే కనెక్షన్ అంతా కూడా సేమ్. అలాగే ఇప్పుడు ఇందులో ఎడిట్ ఇచ్చాడు, అన్బాక్స్ ఎడిట్ ఇచ్చాడని చూద్దాం మనం. HDMI కేబుల్ ఇచ్చారు, 2.0 HDMI కేబుల్. ఇది HDMI కేబుల్. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, ఇది మనం ఆక్స్ త్రూ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది పెట్టుకొని మనం ఇది మన సెల్ ఫోన్కి కానీ లేకపోతే మామూలుగా మ్యూజిక్ సిస్టమ్ కానీ ఇది పెట్టుకొని కూడా మనం ఎఫెక్ట్ అనేది చూడవచ్చు. కాకపోతే ఏంటంటే అంత 5.1 ఎఫెక్ట్ అనేది రాదన్నమాట. ఇది మనకి HDMI కేబుల్ త్రూ అయితే HDMI కేబుల్ ఇక్కడ పెట్టాలి. HDMI కేబుల్ దీని త్రూ అయితే మనకి ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. HDMI కేబుల్ అంటే మనము ఈ ప్లేస్లో పెట్టాలి. ఈ ప్లేస్లో HDMI కేబుల్ పెట్టేసి ఇది మనకి టీవీలో కూడా ఇదే సేమ్ మనకి రేట్ ఉంది. ARC ఉంది కదా, అది ERC ఉన్నా పర్లేదు, ARC ఉన్నా పర్లేదు, టీవీలోనే అందులోనే పెట్టాలన్నమాట. సో అది ఇన్పుట్ అన్నమాట. సో ఇది ఇన్పుట్, టీవీలో వచ్చే సౌండ్ ఇందులోకి వస్తుందన్నమాట. సో టీవీలో అది ARC ERC ఉంటుంది, అది మనం ఇందులో పెట్టాలన్నమాట. అది కూడా మీకు టీవీలో చూపిస్తాం తర్వాత. ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఇది నుంచి దానికి వెళ్ళాలి కనెక్షన్ ఎలాగా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను లైవ్లోనే. ఆ విధంగా మీరు పెట్టండి. పెడితే దీని ద్వారా మీకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో టీవీలో కూడా మీరు ఎలా పెట్టాలనేది మీకు వివరంగా చూపిస్తాను. ముందుగా ఎడిట్ వచ్చేది అది మనం చూద్దాం. దాంతోపాటు వాల్ మౌంటింగ్ చేయడం కోసం స్క్రూస్ ఇచ్చారు. స్క్రూస్ కూడా రిమోట్కి ఒక 2 బ్యాటరీలు ఇచ్చారు. రిమోట్ పెట్టడానికి ఇది రిమోట్ కంట్రోల్గా అంతా ఆపరేటింగ్ అంతా అవుతుంది. ఇది 2 బ్యాటరీలు. ఇది మన బ్యాటరీ పెట్టుకోవచ్చు. ఇది రైట్ లెఫ్ట్. ఇది మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది మనకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా బ్యాక్ సైడ్ పెట్టాలి. ఈ 2 స్పీకర్లను బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇది సౌండ్ బార్. ఇది సౌండ్ బార్. ఇది కనపడుతుంది సౌండ్ బార్.
ఇది ఏంటంటే క్వాలిటీ మటుకు చాలా బాగుంది. క్వాలిటీ కానీ వైరింగ్ కానీ చాలా వరకు చాలా బాగుంది. ఈ వైర్లు చూసారు కదా, ఏ కలర్ ఆ కలర్ పెట్టేసుకుంటాం అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా పెట్టాలనేది. దేని కానీ చూడండి, ఇది ఈ కలర్కి ఆ కలర్ పెట్టుకోవాలన్నమాట. ఇది సౌండ్ బార్. ఇవన్నీ మీకు అన్బాక్సింగ్ అన్నీ ఒక సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లోకి వచ్చింది. ఇది వాళ్ళలోనే 11,900 వచ్చింది. సో 12,000 అనుకోండి, 12,000కి వచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వెయిట్ కూడా చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ అంటే ఎలా ఉంది ఏంటంటే మీకు అది పెట్టి చూపిస్తాను తర్వాత. ఇది సైడ్ స్పీకర్ అన్నమాట. ఈ రెండు సైడ్ స్పీకర్లు. ఇది సైడ్ స్పీకర్లు. ఇది ఏంటంటే వాల్ మౌంటింగ్ చేయడం కూడా ఇచ్చారన్నమాట. వాల్ మౌంటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. వాల్ మౌంటింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. దానికి స్క్రూస్ కూడా ఇచ్చారు. స్క్రూస్ కూడా ఉంది వాల్ మౌంటింగ్కి. స్క్రూస్ కూడా మనం వాల్ మౌంటింగ్ కూడా చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ పెడితే దాని ఎఫెక్ట్ అంటే వస్తుంది అన్నమాట. 5.7 ఎఫెక్ట్ అంటే బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల వస్తుంది. ఇవన్నీ ఇచ్చారన్నమాట. రిమోట్ ఇది. ఈ రిమోట్ బ్యాటరీ. ఇది మన బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్. ఇది సౌండ్ సిస్టమ్. ఇది అన్బాక్సింగ్ ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇది సబ్ వూఫర్, సౌండ్ బార్, సైడ్ స్పీకర్, సాటిలైట్ స్పీకర్ రెండు. సో అలాగే మీకు కనెక్షన్ కానీ అలాగనే చూపిస్తాను. ఇది ఆక్స్ మాట. ఇది ఆక్స్. ఇది మనం ఆక్స్కి ఇచ్చుకుంటే ఇలాగ ఇచ్చేసుకుంటే ఇది ఆక్స్ ఇది. సో ఇది మనం ప్లేయర్కి కానీ సెల్ ఫోన్ కానీ దేనికైనా ఇచ్చుకోవడానికి ఇది ఆక్స్ పాయింట్ అన్నమాట. ఇది ఇన్ను. ఈ సెల్ ఫోన్లో ఉన్న అవుట్ మనం ఇచ్చుకోవాలన్నమాట దీనికి. ఇలా కూడా మనం సౌండ్ ఎఫెక్ట్ అనేది, కాకపోతే అంత ఎఫెక్ట్ ఉండదు కానీ ఎఫెక్ట్ అనేది సౌండ్ ద్వారా తెలిసిపోతుంది అన్నమాట. సో ఇది పవర్ సప్లై కేబుల్. ఇది పవర్ సప్లై కేబుల్. ఇది పవర్ సప్లై 230 voltsకి పవర్ సప్లై ఇవ్వాలి. ఆ తర్వాత కనెక్షన్ అనేది మనం ఎలా ఇవ్వాలనేది కూడా ఇచ్చి. ఇది సాటిలైట్ స్పీకర్. ఇది సాటిలైట్ స్పీకర్. ఈ సాటిలైట్ స్పీకర్ అనేది ఏ కలర్తో ఆ కలర్ ఇచ్చేసుకోండి. ఇలా జస్ట్ టచ్ చేసి ఇలా ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేయడం. ఇది సాటిలైట్ స్పీకర్. ఆ తర్వాత ఇంకోటి కూడా ఇది కూడా ఉంది కదా, లెఫ్ట్ రైట్. ఇది కూడా సాటిలైట్ స్పీకర్. ఇది కూడా ఈ కలర్ సేమ్ దీనికి ఇచ్చుకోవడం. ఇది ఒక సాటిలైట్. ఆ తర్వాత ఇది సౌండ్ బార్. ఇది సౌండ్ బార్ స్పీకర్. సౌండ్ బార్ కూడా సేమ్ కలర్స్ ఉన్నాయి. ఏ కలర్కి ఆ కలర్ ఇచ్చుకోవడం. ఏ కలర్కి ఆ కలర్కి, బ్లూకి బ్లూ, వైట్కి వైట్. చూసారా ఇలాగా మనం ఏ కలర్కి ఆ కలర్ పెట్టుకోవడం. కనిపించే అవసరం పని లేదు. ఇలాగా వైట్కి వైట్ ఇలా జస్ట్ ప్రెస్ చేయడమే. ఇది రెడ్కి రెడ్ ఇలా ప్రెస్ చేసి సరిపోతుంది. సో ఈ విధంగా మనం కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే ఈ సాటిలైట్ స్పీకర్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. ఈ సౌండ్ బార్ అనేది, సబ్ ఊపర్ అనేది ఏంటంటే ఇప్పుడు సైడ్ కార్నర్లో పెట్టుకోండి. ఎక్కడైనా సరే కార్నర్లో ఉండాలి సబ్ ఊపర్ అనేది. సో ఇది ఇప్పుడు జుబ్రానిక్ 9400 9400 మోడల్ ఇది. సో ఇది సాటిలైట్ స్పీకరు. ఇందులోనే వైర్లెస్ కూడా ఉన్నాయి. అది 9500 అందులో వైర్లెస్ మాట. అయితే సేమ్ మోడల్. ఓన్లీ ఇది 9400కి వైర్లెస్ కాదు. ఇది నార్మల్ వైర్ది ఇది. అదే 9500కి ఏంటంటే వైర్లెస్ కూడా ఉంటుంది అన్నమాట. వైర్లెస్ త్రూ అది. ఈ స్పీకర్కి వైర్లు ఉండవు, వైర్లెస్ మాట ఇది. సో అది వేరు. ఇది అంతా వైర్ మాట ఇది. కాకపోతే అంటే బ్యాక్ సైడ్ స్పీకర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. సౌండ్ బార్ టీవీ కింద పెట్టుకోవచ్చు.
సో ఇది ఆ తర్వాత మీకు ఓపెన్ ఆన్ చేసి చూపిస్తాను సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటంటే. ఓకే, ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ యూఎస్బి, ఇక్కడ బటన్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ బటన్స్ ఆన్ ఆఫ్ వాట్సాప్ బటన్స్, ఇక్కడ యూఎస్బి పెట్టుకోవడానికి. ఇది హెచ్డిఎంఐ కేబుల్ త్రూ మనం టీవీకి ఇచ్చుకోవడానికి, టీవీ కానీ సౌండ్ సిస్టమ్ కానీ. ఇది హెచ్డిఎంఐ కేబుల్ అన్నమాట. ఏఆర్సి అంతా కూడా ఇలా ఇచ్చుకొని ఇది ఏఆర్సీలో పెడతాము. ఈ వైర్ ఏమొచ్చి ఇదేమొచ్చి టీవీకి కూడా సేమ్ ఏఆర్సీ అని ఉంటుంది, లేదా ఈఆర్సీ అని ఉంటుంది. ఎక్కడ పెట్టినా పర్లేదు అనమాట. ఈ 2 పాయింట్లోనే అక్కడ పెట్టాలన్నమాట. అది టీవీ నుంచి అవుట్, దీనికి ఇన్ని వస్తుంది అనమాట. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. లేదా ఆప్టికల్ కేబుల్ ఉంటే ఆప్టికల్ కేబుల్ ఇక్కడ పెట్టాలి. ఆప్టికల్ కేబుల్ కూడా పెట్టుకోవచ్చు. దాని నుంచి కూడా మనం ఈ సిస్టమ్ ఆన్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ అంటే హెచ్డిఎంఐ కేబుల్ ఏంటంటే సౌండ్ సిస్టమ్ అంటే బాగుంటుంది అనమాట. 5.1 ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎంజాయ్ మనం చేయొచ్చు. సో ఇది వైరింగ్ ఎలా చేయాలి. సో ఆ తర్వాత మీకు ఆన్ చేసి చూపిస్తాను. తర్వాత ఇది అన్బాక్సింగ్. ఇది బిల్డ్ క్వాలిటీ మటుకు చాలా బాగుంది. సబ్-వూఫర్ కూడా బిల్డ్ క్వాలిటీ అది చాలా బాగుంది. క్వాలిటీ అది చాలా డీసెంట్గా ఉంది. ఎంత మనకి తక్కువ ప్రైజ్లోనే ఈ కంపెనీ మటుకు చాలా బాగుంది. అలాగే ఫినిషింగ్లో చూసినా కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా ప్లాస్టిక్ ఫైబర్ చాలా బాగుంది. ఇది మటుకు ఎండిఎఫ్ వుడ్ అనుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది. సబ్-వూఫర్ది క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ మటుకు చాలా బాగుంది. నెట్ వెయిట్ 9.25 నెట్ వెయిట్ అనమాట. 5.1 సౌండ్ బార్. సో ఇది ఓపర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఇచ్చాడు, చాలా క్లారిటీగా ఉంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే ఇక్కడ జిబ్రానిక్ బ్రాండ్ కూడా చాలా బాగా పెట్టారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది సైడ్ స్పీకర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ పెట్టిన స్పీకర్. ఇది శాటిలైట్ స్పీకరు. ఇది రిమోట్ కంట్రోల్ తప్ప 2 బ్యాటరీలు కూడా ఇచ్చారు. వాల్ మౌంటింగ్ చేయడానికి కూడా స్క్రూస్ ఇచ్చారు. ఇది వచ్చి బ్యాక్ సైడ్ స్పీకర్ అనమాట. ఇది ఫ్రంట్ స్పీకరు, 3 ఛానల్ అన్నమాట. ఇది సబ్-వూఫర్, ఇది 3 స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. ఇది సౌండ్ బార్లోనే. సబ్-వూఫర్ సింగిల్ స్పీకర్. ఇందులోనే మొత్తం అంతానే సప్లై అంతా కూడా ఇందులో ఇచ్చారు ఈ సబ్-వూఫర్లోనే. సో వైర్ అంతా ఇందులో నుంచి వెళ్తుంది. ఇదేమో వచ్చి శాటిలైట్ స్పీకర్. అది బ్యాక్ సైడ్ పెట్టిన స్పీకర్. ఈ 2 కూడా బ్యాక్ సైడ్ స్పీకర్స్. ఆ తర్వాత వైరింగ్ కూడా మీకు కనెక్షన్ ఎలాగంటే కూడా చూపిస్తాను. ఇదే విధంగా మనం కనెక్షన్ పెట్టుకోమాట. దేనికి దాన్ని ఇందులో ఏం మార్చే అవసరం లేదు. ఇది హెచ్డిఎంఐ కేబుల్లోనే చూడండి. అక్కడ ఉంది కావండి ఈఆర్సీ అనేసి, ఏఆర్సీ అని ఉంది కదా, ఏఆర్సీ. తర్వాత ఈఆర్సీ పెట్టింది అది కూడా ఒకటే, సేమ్. ఇదేనా ఒకటే. ఇదేమొచ్చి టీవీలో ఉంటుంది. ఈఆర్సీ, ఏఆర్సీ ఆ 2 కూడా మనం ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఆ టీవీ కనెక్షన్ కూడా చూపిస్తాను మీకు, అంటే ఇందులో పెట్టాలి ఏంటండి. పాత టీవీల కంటే ఆ సిస్టమ్ ఉండదు. దాని ఉంటే మీరు ఆప్టికల్ ద్వారా పెట్టుకోండి. ఒక ఆప్టికల్ కనెక్షన్ ఉంటుంది మీకు. ఇది ఆప్టికల్ కనెక్షన్ అన్నమాట. దీని నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కనెక్షన్ అన్నమాట, వైరింగ్ అంతా కూడా. ఈ మోడల్ చాలా బాగుంది. ఇది ప్రైజ్ పరంగా చూస్తే మటుకు రీజనబుల్ రేట్. ఇది ప్రైజ్ పరంగా చూస్తే మటుకు రీజనబుల్ రేటే. అది చూడండి, టీవీకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా హెచ్డిఎంఐ కేబుల్ దగ్గర, అది ఎక్కడ పెట్టాలని కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఇది మనం ఇందులో పెడతాం అన్నమాట. ఈ సౌండ్ బార్కి, ఆ సౌండ్ బార్ పెట్టిన తర్వాత మనం ఈ వైర్ని ఇలా తీసుకొచ్చి హెచ్డిఎంఐ కేబుల్ని మనం
ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది కదా. చూడండి, ఇక్కడ కనెక్షన్ పెట్టేది ఏంటంటే ఇక్కడ మనం ఏఆర్సీ ఉంది కదా, ఇలాగ సౌండ్ బార్కి ఏఆర్సీ అదే మన టీవీకి. ఇది హెచ్డిఎంఐ కేబుల్ 2.0 హెచ్డిఎంఐ కేబుల్ మన టీవీకి ఎక్కడ పెట్టాలంటే హెచ్డిఎంఐ కేబుల్. ఇది టీవీకి ఏం చేస్తారంటే మనం టీవీకి కూడా అయితే ఆప్టికల్ కేబుల్ ఉంటే ఆప్టికల్ కేబుల్ ఇవ్వండి. ఇది ఆప్టికల్ కేబుల్. ఇది మన సౌండ్ బార్కి కూడా ఇచ్చుకొని దాని నుంచి దీనికి ఇవ్వాలి. లేదు మనకి హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉంటే ఈ చూడండి హెచ్డిఎంఐ 1లో ఉంది కదా ఏఆర్సీ అని అక్కడ పెట్టండి. ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేస్లోనే పెట్టండి. ఈ ప్లేస్లోనే మీరు ఈ హెచ్డిఎంఐ కేబుల్ని పెట్టండి. ఓకే, ఇలా పెట్టడం సౌండ్ బార్లోనే ఇక్కడ పెట్టండి. సౌండ్ బార్ది ఏఆర్సీ మీ టీవీకి కూడా సేమ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఏఆర్సీ ఉంటుంది, ఇక్కడ పెట్టండి. కనెక్షన్లన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఇక్కడ పెట్టవచ్చు అన్నమాట. ఇలాగా మళ్ళీ మీరు ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ ఉండే పాయింట్లను పెట్టండి. హెచ్డిఎంఐ 1 ఏఆర్సీ అని ఉంది కదా, అలాగే ఈఆర్సీ ఉన్నా పర్లేదు. ఈఆర్సీ ఉన్నా పెట్టవచ్చు, ఏఆర్సీ అయినా పర్లేదు అన్నమాట. రెండు ఒకటే. కాకపోతే ఇప్పుడు ఈఆర్సీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. ఇంకా కొద్దిగా 7.8 ఛానల్ వరకు పనిచేస్తుంది అన్నమాట. ఇది కూడా 5.1, ఇది కూడా పర్లేదు అన్నమాట. ఈఆర్సీ ఏఆర్సీ. సో ఇందులో కూడా మీరు పెట్టవచ్చు. సో అర్థం కదా, హెచ్డిఎంఐ 1లో ఉంది, ఇక్కడ ఏఆర్సీలో పెట్టండి. ఇందులో మీరు 2లో పెట్టకూడదు అన్నమాట. 2లో అంటే ఓన్లీ డిష్ టీవీ అది అక్కడ మీరు పెట్టచ్చు అన్నమాట. డిష్ టీవీ ఉంటుంది కదా, అదే సెటప్ బాక్స్, ఆ హెచ్డిఎంఐ కేబుల్ అందులో పెట్టండి. టీవీ అవుట్పుట్ అనేది హెచ్డిఎంఐ 1 ఏఆర్సీ నుంచి వస్తుంది అన్నమాట. అందులోనే మీరు కొన్ని కొత్త టీవీ అంటే ఇంకా ఈఆర్సీ కూడా ఇస్తుంది అనమాట. ఈఆర్సీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. అందులో కూడా మీరు పెట్టవచ్చు ఈఆర్సీ ఏఆర్సీ. సో ఇది హెచ్డిఎంఐ కేబుల్ టీవీ అన్నమాట. ఇది టీవీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది టీవీ, ఇది సౌండ్ బార్. సౌండ్ బార్లో కనెక్షన్ కూడా ప్రతి కనెక్షన్ కూడా సింపుల్ మాట. ఏ కలర్కి ఆ కలర్ పెట్టడం పిన్స్, ఏ కలర్కి ఆ కలర్ పెట్టేసి పిన్స్ పెట్టాలి. అదే మీరు లేదు హెచ్డిఎంఐ కేబుల్ లేదంటే మీరు ఈ సిస్టమ్ ఇది కూడా పెట్టి ఆక్స్ పెట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఎల్ఆర్. అయితే ఏంటంటే ఇది 5.1 ఎఫెక్ట్ అనేది మనకు రాదు. ఇది ఎల్ఆర్ ఉంది కదండి, దీన్ని పెట్టి కూడా మనం సెల్ నుంచి కూడా మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. లేదా టీవీలో పెట్టిన అవుట్పుట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ పాత టీవీలకు లేనప్పుడు మనం ఈ విధంగా కూడా మనం ఈ సౌండ్ బార్ యూజ్ చేసుకోవచ్చు. ఇది పిన్ ఇచ్చేది సరే, ఈ పిన్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇది కలర్ రెడ్ వైట్కి పెట్టేస్తాం. ఇది మనం టీవీకి ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఉంది కదా, ఇక్కడైనా పెట్టుకొని మనం ఆ విధంగా ఇక్కడ పెట్టుకొని ఇది ఇందులోనే అవుట్ ఉంటుంది. ఇక్కడ కింద ఉంది కదా అవుట్, ఇది మనం దీన్ని పెట్టుకోవడం అనమాట. హెడ్ ఫోన్ పెట్టుకొని దీని నుంచి కూడా మనం దానికి ఇచ్చి కూడా ఎఫెక్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. దీన్ని ఇక్కడ వస్తాము, ఆ తర్వాత ఏమొచ్చి ఇది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చి కూడా అలా కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీ టీవీలో లేకపోతే, ఈ సిస్టమ్ లేకపోతే ఇలా కూడా ఇచ్చి మనం ఈ సౌండ్ సిస్టమ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ 5.1 ఎఫెక్ట్ అనేది మనం ఎంజాయ్ చేయలేము. సో ఒకవేళ మనకి 5.1 రావాలి అనుకుంటే మీరు హెచ్డిఎంఐ 1 ఏఆర్సీ ఉంది కానీ అక్కడే పెట్టండి. ఓకే, ఇది సిస్టమ్. ఆ తర్వాత మీకు సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటంటే నేను ఆన్ చేసి తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, స్పీకర్ సెట్ చేశాను. ఈ విధంగా సెట్ చేసాను. ఓపెన్ ఏంటంటే మనం ఒక సైడ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఆన్ చేశాను, పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే మనం సాటిలైట్ స్పీకర్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ పెట్టాను. ఇలా బ్యాక్ సైడ్ సాటిలైట్ స్పీకర్ పెట్టాలి. రెండు పక్కన ఒక సైడ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. రెండు స్పీకర్లు చూడండి ఇలా పెట్టాం కదా. ఇది ఊపర్ అన్నమాట. సౌండ్ ఆన్ చేసి చూపిస్తాను. ఇలా మనం నో కాపీరైట్ మ్యూజిక్ని పెట్టుకోవాలన్నమాట. సో ఏది కూడా ఇది పెట్టుకోవాలి, లేదా కాపీరైట్ క్లైమ్ వస్తుంది అన్నమాట. అందువల్ల నో కాపీరైట్ మ్యూజిక్ పెట్టాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.